బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో దాడి చేయడానికి వచ్చారు బీజేపీ గూండాలు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పలగొట్టి విధ్వంసం సృష్టించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత నియోజకవర్గంలో అది కూడా ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతేంటి? బండి సంజయ్ పార్టీకి చెందిన మనుషులే ఇలా దాడులకు తెగబడితే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన గారు ఏం చేస్తున్నట్టు? కరీంనగర్ పట్టణంలో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. రైట్, ఇదే విషయం గురించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ పట్టణంలో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో దాడి చేయడానికి వచ్చారు బీజేపీ గూండాలు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పలగొట్టి విధ్వంసం సృష్టించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత నియోజకవర్గంలో అది కూడా ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతేంటి? బండి సంజయ్ పార్టీకి చెందిన మనుషులే ఇలా దాడులకు తెగబడితే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన గారు ఏం చేస్తున్నట్టు? ల్యాండ్ ఆర్డర్స్ ఎక్కడ వచ్చాయి? రైట్, ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత నారదాసు లక్ష్మణరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, పట్టపగలు ఇలా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు ఇలా దాడి చేయడము, అలాగే క్యాంప్ ఆఫీస్ అద్దాలు పలగొట్టము, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రోజు బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి నాయకులు కానీ, తర్వాత కార్పొరేటర్లు కానీ 40 మంది వరకు మరి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి కారును ధ్వంసం చేయడము, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టడం, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడము, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఒక దుండగులు చేసేటువంటి చర్య. స్వయంగా బండి సంజయ్ గారు ఇక్కడ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఈ నగరంలో మరి ఆయనకు సంబంధించిన మనుషులు, ఆయన అనుయాయులే ఈ విధంగా దౌర్జన్యానికి పూనుకోవడం అంటే ఇది చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీనికి బండి సంజయ్ గారే బాధ్యత వహించాలి. దీనికి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. బండి సంజయ్ గారు మొన్న కేటీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు కౌశిక్ రెడ్డి గారు, నేను, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 15-20 నిమిషాలకు ఈ రకంగా వాళ్ళు ప్లాన్డ్ గా వచ్చి దాడి చేయడం జరిగింది. మరి ఈ 40 మంది, అందులో కార్పొరేటర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ 40 మంది ఎక్కడ గ్యాదర్ అయినరు, ఎటువంటి వచ్చిండ్రు, మరి ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల కళ్ళు కప్పి జరిగిందా, పోలీసులకు తెలియకుండానే మరి వాళ్ళు దాడి చేశారా? ఈ పట్టపగలు మరి ఒక రద్దీ ఉన్నటువంటి ప్రాంతంలో దుండగుల్లాగా, దౌర్జన్యకారులాగా ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద, అందులో ఒక ఎమ్మెల్యే కార్యాలయం మీద మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి, అందులో కూడా బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రికి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది కరీంనగర్ నగర రాజకీయ చరిత్రలో, కరీంనగర్ జిల్లా చరిత్రలో, ఉమ్మడి జిల్లా చరిత్రలో ఈ 50-60 ఏళ్ల
రాజకీయ చరిత్రలో ఈ రకంగా ఒక పార్టీ ఆఫీసు మీద ఒక రాజకీయ నాయకుని ఈ కార్యాలయం మీద దాడి చేయడము, దాడులు చేసుకోవడం అనేది అటువంటిది జరగలేదు. మరి ఇది ఇప్పుడు జరిగింది అంటే మరి ఇప్పుడు ఏ సందేశము ఇక్కడ బండి సంజయ్ గారు ఇవ్వదలుచుకున్నారు? ఇక్కడ ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు తావులేదు. ఇక్కడ రాజకీయ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అనేటువంటి సంప్రదాయం లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద కానీ, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కానీ, బీజేపీ పార్టీ కార్యాలయం మీద కానీ ఎలాంటి పార్టీ కార్యాలయాల మీద ఉద్యమం జరుగుతున్న సందర్భంలో వాళ్ళు ఉద్యమంలో కలిసి రాకుండా ఉద్యమానికి విరుద్ధంగా నెగిటివ్ ప్రవర్తించినా కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు, కార్యాలయాల మీద దాడులు, ఎమ్మెల్యేల మీద దాడులు, విధ్వంసాలు ఇక్కడ జరగలేదు. అంటే అంత తీవ్రమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా జరగలేదంటే టిఆర్ఎస్ పార్టీ శాంతికి, భద్రతలకు, తర్వాత సామరస్యానికి ఎంత విలువ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని మేమంతా సామరస్యంగా నడిపినాము, ఒక టార్గెట్ పెట్టుకొని ఎట్లా నడిపినాం అనేది అర్థం చేసుకోవాలి. రాజకీయాల లోపల నేతలు విమర్శించడము, దానికి ప్రతి విమర్శ చేయడము, కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి రీకౌంటర్ ఇవ్వడము, ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలకు మరి కౌంటర్ చేయక తప్పదు. ఆయన ఒక వ్యక్తిగతంగా ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మరి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు ఉండి ఒక ఉద్యమ పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా చేసినటువంటి దూషణలు అది దేనికి సంకేతం? అది ఏం సంస్కారం? అది ఏం సాంప్రదాయము? అదేనా హిందూ ధర్మము, హిందూ సాంప్రదాయము? మరి బండి సంజయ్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారో మేము బండి సంజయ్ గారిని అడుగుతున్నాం. దీనికి క్షమాపణ చెప్పాలి. దీనికి లేకపోతే దాడులు చేయడం ఎవరికైనా సాధ్యమే. మాకేం బలం తక్కువ లేదు, బలగం తక్కువ లేదు, మాకు చేడడం తక్కువ లేదు. మేము ఓడిపోయినంత మాత్రాన మేము ఎక్కడ కూడా బలహీన పడలేదు. మా పార్టీ యంత్రాంగం బలంగా ఉంది, మేము బలంగా ఉన్నాం. ఆ స్ఫూర్తి ఏం తగ్గలేదు. ప్రతి దాడి క్షణాల లోపల ఇప్పుడు చేయగలిగేటువంటి శక్తి కూడా ఉన్నది. కానీ మరి ఇట్లా దాడులు చేసుకుంటూ ప్రజలకు ఏం సందేశం ఇస్తాం? ఇక్కడ మనం ఏం రాజకీయాలు ఇస్తాం? ఇక్కడ మనం ప్రజలకు ఏమి హామీ? రైట్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ రావు గారు.